టాస్క్ ఫోర్స్ టీమ్ అలాగే బండ్లగూడ పోలీస్ సంయుక్తంగా చేసిన జాయింట్ ఆపరేషన్లో ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి జనాలు చీట్ చేసే ఒక గ్యాంగ్ దొరకడం జరిగింది ఈరోజు. సో ఇది వివరాల్లోకి వెళ్తే ఏంటంటే బండ్లగూడలో డబుల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్న ప్లేస్ ఉంది. అది గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేసింది. సో అవి కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్లేస్లో ఒక పర్సన్ ఈ రాజశేఖర్ రెడ్డి అని రాజ్ కుమార్ రెడ్డి రాజు రాజు అనే పర్సన్ ఒకతను ఉన్నాడు. సో అతన్ని మెయిన్ అక్యూజ్డ్ ఇప్పుడు అహ్మద్ అనే ఒక పర్సన్, మొహమ్మద్ అహ్మద్ అండ్ అతని కజిన్ మునావర్, వీళ్ళిద్దరూ ఇప్పుడు మెయిన్ అక్యూజ్ పర్సన్స్. సో ఈ అహ్మద్ ఏంటంటే బేసికల్గా ఎలక్ట్రీషియన్ అండ్ ఆల్సో ఏసీ మెకానిక్ అట్లాంటి పని చేస్తుంటాడు. సో ఒకసారి తను ఈ బండ్లగూడలో డబుల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు సేమ్ అక్కడ ఫ్లాట్స్ కూడా ఇటువంటి ఏసీస్ ఏమైనా అవసరం పడతాయి అన్నట్టు ఇనిషియల్ కనుక్కుని అప్పుడే రాజు అన్న పర్సన్ తోటి పరిచయం ఏర్పడడం జరిగింది. సో ఆ పరిచయం తోటి తను ఇద్దరు కాస్త క్లోజ్ మాట్లాడుకోవడం అనేది జరిగింది. తర్వాత ఈ రాజుకి ఈ అహ్మద్ అనే పర్సన్కి అండ్ అతని కజిన్ ఈ మునావర్కి అప్పుడు ఒక ఐడియా వచ్చింది అనమాట. సో బికాజ్ వాళ్ళకి ఆ మామూలు వాళ్ళ ఈ రిపేర్స్ తోటి వాటితోటి ఆ వర్క్తో వస్తున్న మనీ సరిపోకపోవడంతో వాళ్ళు జనరల్గా ఇట్లాగా డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేసి పబ్లిక్ నుంచి మనీ తీసుకుంటే ఈజీగా ఇస్తారు కదా అనే దాంతో పబ్లిక్ని చీట్ చేద్దామన్నట్టు అనుకున్నారు వాళ్ళు. సో ఆ ప్రకారంగానే మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ ఇందులో చూస్తే అందరూ కూడా వాళ్ళ రిలేటివ్సే ఉన్నారు. ఇటు అహ్మద్ రిలేటివ్స్ కానీ మునావర్ రిలేటివ్స్ కానీ ఇంకొక పర్సన్ వీళ్ళ రిలేటివ్ ఉన్నారు షిరాజ్ అన్నట్టు, మీర్ కౌసర్ అని అలియా షిరాజ్ అని, అతను కూడా డిస్టెంట్ రిలేటివే వాళ్ళ రిలేటివ్స్. సో వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ రిలేటివ్సే ఉన్నారు. సో వాళ్ళ రిలేటివ్స్కి అంతా ఇట్లాగా మేము ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇప్పించగలుగుతాము ఈ ప్లేస్లో అది అన్నట్టుగా చెప్పి వాళ్ళకి నమ్మించి వాళ్ళ నుంచి ఈచ్ పర్సన్స్ నుంచి మనీ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీనికి నమ్మించడానికంటూ ఏం చేశాడంటే ఈ అహ్మద్ ఒకటి ఒరిజినల్ డబుల్ బెడ్రూమ్ అలాట్ చేసిన కాపీని ఒకటి తీసుకుని దాన్ని ఒక పిక్సాట్ అంటూ యాప్ ఒకటి ఉంది, ఆ యాప్లో దాన్ని ఫోటో తీసుకుని ఆ యాప్లో కొన్ని టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ ద్వారా డేటాను ఎరేజ్ చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లాగా ఈ ఒక ఒరిజినల్ అలాట్మెంట్ అనేది తీసుకుని సేమ్ ఇంట్లో ఏంటంటే డేట్ కానీ ఇది కానీ డీటెయిల్స్ అన్నీ ఎరేజ్ చేసేస్తాడు. ఫోటో ఉంటే ఫోటో అవ్వండి అవి ఎరేజ్ చేసేసి తర్వాత మీరు మాన్యువల్గా ఇట్లా రాసి ఇట్లా ఫోటో ఎవరైతే వీళ్ళకి మనీ తీసుకుంటాడో వాళ్ళది ఫోటో ఫిక్స్ చేసి ఇట్లా సైన్ చేస్తాడు. సో ఈ రకంగా ఆ యాప్ సహకారంతో ఇట్లా ఒక ఫేక్ డాక్యుమెంట్స్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసి ఇది అలాట్ అయినట్టుగా వాళ్ళకి ఇచ్చి సీల్ కూడా వేస్తూ ఉంటారు. ఇట్లాగా సీల్ అది వేస్తారు. సీల్ వేస్తే వాళ్ళు ఇది నిజమని చెప్పి అనుకుంటారు. వాళ్ళని నమ్మించడానికి కూడా ఈ ఎవరికైతే అలాట్మెంట్ అవుతుందని చెప్తున్నాడో ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళని తీసుకుని డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ సైట్ తీసుకెళ్ళినప్పుడు ఈ రాజు ఎవరితో అయితే పరిచయం ఏర్పడిందో రాజు యాక్చువల్గా జస్ట్ అక్కడ సూపర్వైజర్ లాగా నియమించబడ్డవాడు. జస్ట్ అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇది అన్నట్టుగా అక్కడ కాంట్రాక్టర్ వాళ్ళ తరఫున పెట్టుకున్న పర్సన్ అనమాట. సో అక్కడే ఉంటాడు, వాచ్మెన్ లాగా అట్లాగా ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది. సో తను వీళ్ళు ఇట్లాగా పరిచయం ఏర్పడడంతో తిరుగు కమిషన్ ఆశించి అక్కడ ఎవరైతే ఇట్లా వస్తారో మనీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకేమో మీ ఫ్లాట్ ఇది అన్నట్టుగా చూపించి అక్కడ ఇక్కడ ఉంది ఇక్కడే అవుతుంది కన్స్ట్రక్షన్ అది అన్నట్టుగా నమ్మకానికి వాళ్ళని నమ్మించి పంపిస్తాడు. సో ఓవరాల్గా ఏంటంటే ఇది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ అవుతున్నట్టు వాళ్ళు బిలీవ్ చేస్తారు. దానికంటూ రాజు కూడా కమిషన్ ఇవ్వడం జరిగింది. సో 3,000 10,000 దాకా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లాగా చూసుకుంటే అరౌండ్ 25 to 30% వీళ్ళు ఓవరాల్గా చీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ట్యూన్ ఆఫ్ అరౌండ్ 42 lakhs దాకా ఆల్మోస్ట్ చీట్ చేశారు. సో అందరి నుంచి ఎట్లా అంటే అహ్మద్ ఇనిషియల్గా 1,70,000 అట్లా చెప్పేవాడు. ఎవరైతే ఇనిషియల్ కొంత ఇస్తారో వాళ్ళకు కూడా మెల్లిగా ఈ ప్రాసెస్లో 50,000 70,000 అట్లా కూడా వేరియస్ అమౌంట్ కలెక్ట్ చేస్తూ వచ్చాడు. కొంతమందికి 2,20,000 కూడా చెప్పాడు. సో అట్లా డిఫరెంట్ అమౌంట్స్ అట్లా అందరి నుంచి కలెక్ట్ చేసి ఇటువంటి ఫేక్ ఆర్డర్ కాపీస్ ఫోర్జ్ చేసి సిగ్నేచర్స్ ఫోర్జ్ చేసి ఆర్టీఓ హైదరాబాద్ సిగ్నేచర్ ఫోర్జ్ చేసి ఇది చేస్తాడు. కొన్ని వాటిల్లో ఒరిజినల్ సిగ్నేచర్ ఇచ్చి ఆ పిక్సాట్ యాప్ ద్వారా డీటెయిల్స్ ఎరేజ్ చేసేసి డీటెయిల్స్ తను రాస్తాడు.
వాళ్ళు ఎవరికైతే అలాట్మెంట్ చేసుకున్నాడు, ఎవరి నుంచి అయితే మనీ తీసుకుంటున్నాడు, ఈ రకంగా పబ్లిక్ని చీట్ చేయడం జరిగింది. సో అండ్ ఇంకొక పర్సన్ ఈ షిరాజ్ అన్నవాడు ఏంటంటే అతను గోల్కొండలో ఉంటాడు, అతని రిలేటివ్స్ని కూడా తీసుకుని వచ్చి ఇతనికి డిస్టెంట్ రిలేటివ్ అవుతాడు అహ్మద్ కూడా. సో అందుకని తన రిలేటివ్స్ని కూడా తీసుకుని వచ్చి తనకి పరిచయం చేసి తనకు కూడా కొంత కమిషన్ వచ్చింది, వాళ్ళని కూడా నమ్మకంపించి ఇట్లాగా అలాట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి అది అని చెప్పని మనీ ఇప్పించాడు. సో అందుకని అతను ఒక గోల్కొండ కేసులోనే ఉన్నాడు, అంటే వేరే అన్నింటిలోనూ లేదు కానీ గోల్కొండలో అయిన కేసులో ఉన్నాడు. ఈ రకంగా వేరే విక్టిమ్స్ మా దగ్గరికి అప్రోచ్ అవ్వగా వాళ్ళందరినీ కూడా వీళ్ళని కేసు చేయమని చెప్పడం జరిగింది. అలాగే 6 కేసెస్ అయ్యాయి. మెయిన్ కేసు బండగూడలో ఉంది, అక్కడే డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ అంబర్పేట పిఎస్లో కూడా కేసు అయింది, భవానీ నగర్లో అయింది, మాదన్నపేటలో అయింది, మంగళహాట్ అండ్ గోల్కొండ కేసులో టోటల్ 6 పోలీస్ స్టేషన్స్లో వేరియస్ కేసెస్ ఈ విక్టిమ్స్ వెళ్ళి కంప్లీట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఈ గ్యాంగ్ ఇట్లాగా కంటిన్యూ చేస్తున్నారు. సో మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము బండ్లగూడ పోలీస్కి షేర్ చేసి ఇద్దరం కలిపి సంయుక్తంగా ఆపరేషన్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ నుంచి ఈ స్టాంప్స్, ఈ సర్టిఫికేట్స్, 11 సర్టిఫికేట్స్ మెయిన్గా దొరికాయి. మిగిలిన వాళ్ళకి ఇస్తామన్నట్టు చెప్పి చేస్తున్నారు, మనీ అయితే తీసుకున్నారు అందరి నుంచి. వాళ్ళకి కాపీస్ ఇస్తామన్నట్టు చెప్పారు, ఓవర్ ది టైం ఇచ్చేవారు డెఫినెట్గా. సో అట్లని స్టాంప్స్ ఉన్నాయి, స్టాంప్స్ అని ఆ స్టాంప్స్ ఒకటి, నెక్స్ట్ సర్టిఫికెట్స్ అండ్ కొంత క్యాష్ వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో 42 lakhsలో వాళ్ళు మ్యాక్సిమం ఖర్చు పెట్టేసి మిగిలింది సమ్ 5.5 lakhs వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది.